అంత స్థాయిలో డెవలప్ చేసే విధంగా ఒక సంకల్పాన్ని పెట్టుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే గతంలో మరి ఎప్పుడో విమానాశ్రయం కోసం ట్రై చేస్తే అది గత 10 సంవత్సరాలు ఉన్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కూడా మనం సాధించుకోలేకపోయినాం. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుదలతోటి వరంగల్ యొక్క గొప్పతనాన్ని, వరంగల్ యొక్క అవసరాన్ని గుర్తించి మరి ప్రాంతాన్నంతా కూడా గతంలో పర్యటించి ఇప్పుడు మరి ఎయిర్పోర్ట్ ను కూడా ఇక్కడికి తీసుకురావడం ఇది వారికి మన ఉమ్మడి వరంగల్ జిల్లా మీద ఉన్నటువంటి అభిమానానికి, శ్రద్ధకు నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మనందరం ఒకప్పుడు ఉమ్మడి జిల్లాకు ఉన్నప్పుడు అందరి పాత్ర మేడారంలో ఉండేది. కాబట్టి ఇప్పుడు కూడా అధికారులందరూ, అదేవిధంగా మీడియా సోదరులు మరి పోరుగల్లు తర్వాత అని ఎట్లయితే కాకతీయుల కాలం అంటామో సేమ్ ఈక్వల్ గా అదే టైంలో సమ్మక్క సారమ్మ కాలం కూడా నడిచింది. సో వాళ్ళు ఈరోజు మా ఇంటి ఇలవేల్పులే కాకుండా, ఆదివాసులకే కాకుండా మరి దిశనేతరులకు కూడా కోట్లాది మంది గుండెల్లో కొలువుదీరినటువంటి దేవతలు పొంగు బంగారం లాగా కోరుకున్న కోరికలు తీరుతున్నాయి. కాబట్టే కులము, మతము, ప్రాంతము అని తేడా లేకుండా పెద్ద ఎత్తున భక్తులు వస్తా ఉన్నారు. ఆ భక్తుల వచ్చేటువంటి సౌకర్యార్థం దాదాపుగా 6 నెలల క్రితమే మన ప్రభుత్వం 100 కోట్లను రిలీజ్ చేయడం జరిగింది. ఏది ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జాతర మనం నిర్వహించుకుంటాం కాబట్టి నిర్వహణ కోసం. అట్లనే మరి జాతరతో పాటు ఇప్పుడు మనం ఎంచుకున్నది గద్దెల పునరుద్ధరణ, ఆలయ ప్రాంగణ పునరుద్ధరణ. సో ఈ పనులు కూడా ఇప్పుడే ఉండడంతో వాటికి కూడా ప్రత్యేకంగా నిధులు ఇచ్చి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మరి మాస్టర్ ప్లాన్ ఓపెన్ చేసి మళ్ళీ తర్వాత ఎప్పటికప్పుడు హైదరాబాద్ నుంచి కూడా వారు మానిటరింగ్ చేయడం, మరి గుడి నిర్మాణానికి సంబంధించినటువంటి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టడానికి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీనన్న గారికి కూడా బాధ్యతలు ఇవ్వడం, వారు కూడా చక్కచక్క వారి బాధ్యతలన్నీ కూడా నిర్వర్తిస్తూ జాతరను విజయవంతం చేయడం కోసం కృషి చేస్తున్నందుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మా సోదరి మన ఎండోమెంట్ మినిస్టర్ సురేఖక్క గారికి, మా ట్రైబల్ మినిస్టర్ అబ్దుల్ లక్ష్మణ్ గారికి, మాకు సహకరిస్తున్న సహచర ఎమ్మెల్యేలు, మా అధికారులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, మా పత్రికా మీడియా సోదరులందరికీ కూడా మరి 18వ తారీఖు నాడు మరి నూతనంగా ఏదైతే నిర్మాణం చేపట్టినామో ఆ యొక్క ప్రాంగణము పునరుద్ధరణ ఓపెనింగ్ కార్యక్రమానికి 18వ నాడు సాయంత్రం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. అక్కడే బస చేస్తారు మేడారంలో. కాబట్టి మిమ్మల్ని మన ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా 19వ తారీఖు నాడు ఉదయమే మరి 7-8 గంటల మధ్యనే ముహూర్తానికి మరి గుడిని కూడా ప్రారంభించడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. అందుకనే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ మేడారానికి 18, 19 నాడు ఓపెనింగ్ ఉంది. నూతన గుడి నిర్మాణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి ప్రారంభోత్సవం ఉంటుంది. నిన్న కూడా చాలా మంది ఎమ్మెల్యేలకు, ఆల్ పార్టీస్ ఫ్లోర్ లీడర్లకు అందరినీ కూడా పర్సనల్ గా కలిసి ఆహ్వానించడం జరిగింది. అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు. అదే కాకుండా